నీకు నీ ఇంటి వారికే గాక భవిష్యత్తులో నీకు తెలియకుండా వేల మందికి, లక్షల మందికి దీవెనకరంగా మారుతావు, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా. కానీ దేవుడు గీసిన చట్టంలో నిన్ను నువ్వు ఇముడ్చుకోవడానికి జాగ్రత్త పడాలి. మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి క్లియర్గా, దేవుడు నియమించిన కట్టడలను మేరకుండా నాకు దేవుడు తృప్తిపడే జీవితం కావాలి, దేవుడు సంతోషించే జీవితం కావాలి, దేవునికి ఆనందం కలిగించే జీవితం నాకు కావాలని ప్రతి అడుగు కూడా ఆయన సంతోషమే, ఆయన ఆనందమే, ఆయన ఇష్టమే, ఆయన చిత్తమే అనుకుంటా నువ్వు కానీ మనుషుల ముందే కాకుండా మనుషులు లేని రహస్య సమయాల్లో సైతం నువ్వు జాగ్రత్త పడగలిగితే నీకు తెలియనంత గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించబోతా ఉన్నాడు. ఇది యోసేపు జీవితంలో మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి సంగతి, అబ్రహాము జీవితంలో అర్థమయ్యే సంగతి, దావీదు జీవితంలో అర్థమయ్యే సంగతి. ఇంకా చాలామంది బ్రతుకులు మనం చూడవచ్చు. వీళ్ళంతా సింగిల్గా ఓన్లీ వాళ్ళ వరకు లేదా వాళ్ళ కుటుంబాల వరకు కాదు, కోట్ల మంది ప్రజలకు దీవెనకరంగా వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. కారణం దేవుడు, రెండవది వారు దేవునికి చూపిన విధేయత.